హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు టాలీవుడ్ నుంచి కన్ఫర్మ్ అయిన ప్రాజెక్ట్స్లో నెక్స్ట్ 1000 crores కొట్టే మూవీస్ ఏవేవో మాట్లాడుకుందాం. అయితే టోటల్గా మొత్తం ఎన్ని 12-13 మూవీస్ వచ్చాయి కన్ఫర్మ్ అయిన మూవీస్లో. అయితే ఈ 12-13 మూవీస్ నుంచి నాకు ఒక 3 ప్రాజెక్ట్స్ పైన అయితే డౌట్ ఉంది. మిగతా ప్రాజెక్ట్స్ అన్నీ కన్ఫామ్గా 1000 crores ఈజీగా కేక్ వాక్ అంటారు కదా, ఆ విధంగా 1000 crores కొట్టేస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ కోలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా, ఈ 3 ఇండస్ట్రీ నుంచి తీసుకుంటే టాలీవుడ్ ఇండస్ట్రీ నెంబర్ 1లో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న సినిమాల కాంబినేషన్, డైరెక్టర్ హీరో కాంబినేషన్ అయినా, వాళ్ళు వాళ్ళ ఇంతకుముందు పాత ఉంటాయి కదా ఓల్డ్ ప్రాజెక్ట్స్ అయినా, వాళ్ళ ఆ లైనప్ చూస్తుంటే, టోటల్ టాలీవుడ్ లైనప్, స్టార్ హీరోల లైనప్ చూస్తుంటే ఏ ఇండస్ట్రీ అయినా భయపడాల్సిందే. నెంబర్ 1 ఇండస్ట్రీ ఇన్ ఇండియన్ సినిమా టాలీవుడ్. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయే సినిమాలు ప్రతిదీ కూడా 1000 crores మినిమం. ఒక 3 మూవీస్ నాకైతే డౌట్ ఉన్నాయి. అవి కొట్టాయా అనేది మీరు ఈ వీడియో చూశాక కామెంట్ చేయండి. ఇక ఫస్ట్ వచ్చేసి పెద్ది, రామ్ చరణ్, బుచ్చిబాబు. ఇది ఈ ఇయర్ March 27 రిలీజ్ కావాలి, కానీ పోస్ట్ పోన్ అయింది. May 1 రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఈ మూవీ 1000 crores కొట్టదేమో అని నాకు అనిపిస్తుంది, నా పర్సనల్ ఫీలింగ్. కొందరైతే 1000 crores కొడుతుందని చెప్తున్నారు. మరి నాకైతే కొట్టదనిపిస్తుంది. హిందీలో వర్కౌట్ అయినా కూడా మా అంటే 300 crores వస్తాయి. తెలుగులో గంతే 300 crores, 6 తమిళ్, ఓవర్సీస్ అన్నీ కలుపుకొని మంచి టాక్ తెచ్చుకున్న ఒక 800 crores, 750-800 crores వెళ్ళే ఛాన్స్ ఉంది. అంతకన్నా ఎక్కువ రావేమో అని నా ఫీలింగ్. ఇది నా ఒపీనియన్. మరి ఈ సినిమా నేను డౌట్ అని చెప్పాను కదా, అందులో ఇదొక సినిమా, 3 సినిమాల్లో ఇదొక సినిమా. మరి ఇది 1000 crores కొడుతుందా కొట్టదా మీరు కామెంట్ చేయండి. అయితే దీని బ్యాక్డ్రాప్ వచ్చేసి స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్. ఇది ఏమంటారు, దీనికి లాంగ్వేజ్ అవసరం లేదు. ఇది కనెక్ట్ అయితే మాత్రం ఎక్కడైనా బ్లాక్ బస్టర్ అవుతుంది. మంచి టాక్ తెచ్చుకుంటే, సినిమా బాగుంటే మాత్రం. మరి సినిమా కొడుతుందా కొట్టదా అనేది కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎన్టీఆర్ నీల్ డ్రాగన్. ఇది 1000 crores కొడుతుందా అని నాకు అనిపించట్లేదు. దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నావు అని మీరు అడిగితే నేను ఎలా చెప్తానంటే, సలార్. మనకు ప్రభాస్ మార్కెట్ ఏంటో తెలిసిందే, హిందీలో ఎలాంటి మార్కెట్ ఉందో. అండ్ అది కాకుండా సలార్ అనే మూవీ అంటే దాని నుంచి ఎలాంటి అప్డేట్ రాకముందు, గ్లిమ్స్ కానీ టీజర్, ట్రైలర్, సాంగ్స్ రాకముందు ఆ సినిమా పైన హైప్ మామూలుగా లేదు, ఒక రేంజ్లో. దాని టీజర్ రిలీజ్ చేసినప్పుడు రికార్డులు బద్దలైపోయాయి, యూట్యూబ్ రికార్డులు. అంత లెవెల్ క్రేజ్ సలార్ మూవీకి, మామూలు హైప్ కాదు. టికెట్ బుక్ చేద్దామంటే టికెట్స్ దొరకలేవు అసలు. మొత్తము బుక్ మై షో క్రాష్ అయిపోయింది ఆ మూవీ బుకింగ్స్ రిలీజ్ చేసినప్పుడు క్రాష్ అయిపోయింది. నాకైతే టికెట్లే దొరకలేవు. నాకు కాదు, చాలామందికి కూడా టికెట్ ముక్క మిగలేదు అసలు. ప్రీమియర్స్కి కానీ, ఫస్ట్ డే కానీ ఫ్యాన్స్కి కూడా దొరకలేదు. ఆ రేంజ్ హైప్ ఉన్న మూవీ ఎట్లుంటే తెలుసు కానీ, అలా కాటేరమ్మ ఫైట్, ఆ బ్యాక్ డ్రాప్, ఇన్ని తీసుకున్నాక కూడా మూవీ చెప్పాలంటే యావరేజ్గా నిలిచింది. కొందరు ఫ్లాప్ అని కూడా అంటారు. 600-650 crores ఏమో కలెక్ట్ చేసింది ఓవరాల్గా. అంత మార్కెట్ ఉంది ప్రభాస్కి. హైప్ పక్కన పెడితే మార్కెట్ కూడా చాలా ఉంది. ప్రశాంత్ నీల్కు మార్కెట్ ఉంది, వాళ్ళే కొట్టలేకపోయారు. ఇప్పుడు ఈ ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటే, ఎన్టీఆర్కు హిందీ మార్కెట్లో ప్రభాస్కున్నంత లేదు. ఇక వేరే దగ్గర ఇద్దరికి ఈక్వలే ఉంటుంది, హిందీలో అయితే లేదు. అదొకటే. ప్రశాంత్ నీల్స్ మన సలార్తో వెనుకబడిపోయాడు. తనే చెప్పాడు, నేను ఊహించినంత కలెక్షన్ రాలేదని. దీన్ని బేస్ చేసుకొని నాకేమనిపిస్తుందంటే, ఈ మూవీ లాస్ట్ అన్నా
ఒక 800 crores ఇది కూడా. నా ఒపీనియన్ ఇది 800 crores వరకు వచ్చే ఛాన్స్ ఉంది. 1000 crores అంటే కష్టమే ఈ మూవీకి. 2 సినిమాలు అయిపోయాక థర్డ్ మూవీ వచ్చేసి రామ్ చరణ్ అండ్ సుకుమార్ మూవీ. ఇది కూడా నాకు డౌటే ఉంది. ఇది కన్ఫర్మ్ అయిన ప్రాజెక్టే. ఆఫ్టర్ పెద్ది రామ్ చరణ్ సుకుమార్ గారితోనే చేయబోతున్నారు. ఈ మూవీ పైన కూడా నాకు డౌటే ఉంది. ఇది కూడా 1000 crores కొట్టలేదు అని. ఇక బ్యాక్ డ్రాప్ ఎలా తీసుకుంటారో తెలియదు. ఆ బ్యాక్ డ్రాప్ గురించి తెలిసినాక అప్పటి పరిస్థితులను బట్టి మరోసారి మాట్లాడుకుందాం. సినిమా మొదలు పెట్టాక. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అయితే నాకు ఇది 1000 crore కొడుతుందని అయితే నాకు అనిపించట్లేదు. ఈ 3 మూవీస్ నాకు డౌట్ ఉన్నాయి. మరి ఈ 3 మూవీసే కొట్టాయా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ ఖచ్చితంగా కొట్టే మూవీస్ మాట్లాడుకుందాం. గాడ్ ఆఫ్ వార్. ఇది అల్లు అర్జున్తో తీస్తారా ఎన్టీఆర్తో తీస్తాడా తెలీదు. త్రివిక్రమ్ అయితే ఎవరితో తీసినా 1000 crores ఈజీగా కలెక్ట్ చేస్తుంది. ఎందుకు ఇప్పుడు ఎన్టీఆర్ ఏమో ఇంతకుముందు మార్కెట్ లేదన్నావు, మరి ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్టు 1000 crores కలెక్ట్ చేసే ఛాన్స్ లేదు అని చెప్పావు. ఈ గాడ్ ఆఫ్ వార్కి ఎలా చెప్తున్నావు అంటే, ఒకటి ఫస్ట్ త్రివిక్రమ్ గారికి ఏదైతే ఈ పురాణాలు ఉన్నాయో వీటి మీద పట్టు మనకు తెలిసిందే. ఆయన రైటింగ్ ఎలా ఉంటుందో, ఆయన కమర్షియల్ సినిమాలోనే ఆ పురాణాల నుంచి ఇన్స్పైర్ అయ్యి ఎన్నో ఎక్సలెంట్ డైలాగ్స్ రాశారు. అలాంటిది ఆయన ఒక గాడ్ ఆఫ్ వార్ అనే మూవీ తీయబోతున్నారు. దానికి ఆయన ఒక 2-3 years స్పెండ్ చేశాడు. అది పాన్ ఇండియా లెవెల్లో తీయాలని ఆయన ఫిక్స్ అయ్యి ఆ స్టోరీ రాసుకున్నాడు. విజువల్ స్పెక్టాకులర్గా తీయాలి, చాలా బడ్జెట్తో కూడుకుంది. ఇవన్నీ కలిపి ఆయన ముందే ఫిక్స్ అయ్యి ఈ ప్రాజెక్ట్ని ఎన్టీఆర్తోనో అల్లు అర్జున్తో తీద్దామా అని రెడీగా ఉన్నాడు. ఒకటే దీనికి ప్లస్ పాయింట్ త్రివిక్రమ్ గారి. సెకండ్ పాయింట్ ఏంటంటే స్టోరీ గురించే. సెకండ్ పాయింట్ ఇది గాడ్ ఓరియంటెడ్ కాబట్టి ఎక్కడైనా కనెక్ట్ అవుతుంది. సినిమా బాగుంటే ఎక్కడైనా బ్రహ్మరథం పడతారు ఈ మూవీకి. థీమ్ గాడ్ కాబట్టి, గాడ్ బేస్డ్ స్టోరీ కాబట్టి ఎక్కడైనా మనం గాడ్ గురించి తీసుకున్నా, మనం మన దేశభక్తి గురించి తీసుకున్నా, సినిమా బాగుంటే ఏ రేంజ్లో హిట్ అవుతుందో మీకు తెలిసిందే. అది ఏ హీరో అయినా. ఇక్కడ బేస్మెంటే స్ట్రాంగ్గా ఉంది. కథ గాడ్ ఆఫ్ వార్ అనే కథ కాబట్టి సినిమా బాగుంటే అది ఈజీగా 1000 crores కాదు 1500 crores వస్తాయి. అది ఎన్టీఆర్ అయినా అల్లు అర్జున్ అయినా. అర్థమైంది కదా? లేదు 1000 crores కొడుతుందా కొట్టదా అని మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఈ సినిమాకి కూడా. ఇక నెక్స్ట్ వారణాసి ఈజీగా 2000 కోట్లు ఈజీగా వచ్చేస్తాయి. అసలు ఏదైతే అది అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేశారు కదా, అది అసలు ఏమనుకుంటారు. ఇంకా రాజమౌళి కొందరు తక్కువ అంచనా వేస్తున్నారు. ఆ అనౌన్స్మెంట్ వీడియో రాకముందు చాలా అంటే చాలా తక్కువ అంచనా వేశారు. ఆ అనౌన్స్మెంట్ తర్వాత ఒక్కొక్కడికి మెంటల్ ఎక్కిపోయింది. అండ్ ఇప్పుడు అనౌన్స్మెంట్ వీడియో వచ్చి చాలా రోజులు అయింది కదా, అయినా ఇంకా దాన్ని మర్చిపోయారు కదా. హైప్ను దానికి అంత సీన్ లేదని అంటున్నారు. తప్పు. ఆ సినిమా వచ్చిన రోజు ఒక్కొక్కడు నిద్రపోడు. బాలీవుడ్ అయినా, కోలీవుడ్ అయినా, ఏ వుడ్ అయినా, టాలీవుడ్ అయినా, ఏం సినిమా అసలు ఏంద్రా బాబు అంటారు. ఆ రేంజ్లో ఉంటుంది. రాసి పెట్టుకోండి. 2000 కోట్లు ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ మూవీ. చూడండి మీరు పక్క. నాకు రాజమౌళి గారు అంటే అంత నమ్మకం. నా ఫేవరెట్ డైరెక్టర్ కాదు ఆయన, కానీ నాకు ఆయన గురించి తెలుసు. ఆయన ఏ రేంజ్లో తీస్తాడో ఆ మూవీ ఏ రేంజ్లో ఉంటుందో. మినిమం 2000 కోట్లు, దాని తర్వాత 3000, 3000 4000, ఇక మీ ఇష్టం ఎంత అని వేసుకోండి. అండ్ నెక్స్ట్ దాని తర్వాత AA22 అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్. చాలా విజువల్ వండర్స్గా తీయబోతున్నారు. అట్లీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి 800 crores విఎఫ్ఎక్స్తో కూడుకున్నది. హాలీవుడ్ రేంజ్ టెక్నీషియన్స్తో మొత్తం నెక్స్ట్ లెవెల్లో తీస్తున్నారు. ఈజీగా 1000 crores కొడుతుంది. అట్లీ ఆల్రెడీ జవాన్తోనే 1000 crores కొట్టాడు. ఈ మూవీ దీని బేస్మెంటే స్ట్రాంగ్ ఉంది. ఇది ఈజీగా 1000 crores వచ్చేస్తాయి. అలా దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అండ్ లోకేష్ మూవీ చూసాము.
ఓన్లీ అనౌన్స్మెంట్ A24 ఓన్లీ అనౌన్స్మెంట్ వీడియోతోనే ఇంటర్నెట్ షేక్ అయిపోయింది. లోకేష్ మనము తమిళ రోజుతో తీస్తేనే మన ఇండస్ట్రీలో ఎంత మీద పెట్టుకుంటాం, అలాంటిది మన హీరో అంటే ఎలా ఉంటుందో చూసుకోండి. అది కూడా ఇరుంబకి మాయావి అంటున్నారు. ఈరోజు తన ఇంటర్వ్యూలో కూడా తను మాట్లాడుతుంటే అర్థమైపోయింది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని వేరే దాంట్లో కూడా చెప్పాడు, కానీ ప్రాజెక్ట్ కథ అదేనా కాదా అని చెప్పలేదు. కానీ అదే అనిపిస్తుంది. ఖచ్చితంగా 1000 crores ఈజీగా కాలీవుడ్కి 2 బ్యాక్ టు బ్యాక్ 1000 crores అల్లు అర్జున్ ఇచ్చేస్తున్నాడు. దాంట్లో నో డౌట్. A22 23 1000 crores, 24 సందీప్ రెడ్డి వంగ ఆర్ గాడ్ ఆఫ్ వార్ అని ఉంటుంది, సందీప్ రెడ్డి వంగ అని ఉంటుంది. తెలిసిందేగా సందీప్ రెడ్డి వంగ అంటే ఏ రేంజ్లో ఉంటుందో. 1000 crores కాదు 1500 crores కళ్ళు మూసుకొని వచ్చేస్తాయి. నెక్స్ట్ లెవెల్ హైప్ ఉంటుంది ఈ మూవీస్కి. ఏవైతే ఈ 3 మూవీస్ ఉన్నాయో అల్లు అర్జున్ అసలు నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్తో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి కూడా. ఆ రేంజ్లో ఉన్నాయి ఆయన ప్లానింగ్, ఆయన లైనప్. కానీ అల్లు అర్జున్ బ్యాక్ టు బ్యాక్ 3 ఇంకోటి ఉంది పుష్ప 3. అది ఎప్పుడొచ్చినా 2000 కోట్లు కన్ఫామ్. ఈ 4 మూవీస్ అయినా కన్ఫామ్ ఉన్నాయి కదా. సందీప్ రెడ్డి వంగ అది కూడా ఆన్లోనే ఉంది. నిన్ననో మొన్ననో ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ గారు కన్ఫర్మ్ చేశారు అది ఆన్లో ఉందని. 4 మూవీస్ అల్లు అర్జున్ గారి కన్ఫర్మ్ అయిన మూవీస్ ఉన్నాయి. ఇందులో త్రివిక్రమ్ గారు గాడ్ ఆఫ్ వార్ తీస్తే ఆయనే 5, తీయకపోతే 4. 1000 crores మూవీస్. వారణాసి 5, గాడ్ ఆఫ్ వార్ 6. ఈ 6 అయితే కన్ఫాము. ఎన్టీఆర్ నీళ్ళు పెద్దది, అది నాకు డౌట్ ఉంది. అండ్ సుకుమార్ రామ్ చరణ్, ఈ 3 డౌట్ ఉన్నాయి. ఈ 6 కన్ఫామా. నెక్స్ట్ స్పిరిట్. ఎప్పుడొచ్చినా 1000 crores ఈజీగా వచ్చేస్తాయి. నేను ఈజీ అంటున్నాను, నాకు అలవాటైంది అనుకుంటున్నారేమో. అలాంటి కాంబినేషన్స్ అవి మెంటల్గా ఉన్నారు ఒక్కొక్క డైరెక్టర్. మెంటల్ డైరెక్టర్స్కు మెంటల్ హీరోస్ ఉన్నారు. అవి వాళ్ళు వచ్చేస్తే అంతే. ఆ సినిమా రిలీజ్ అయిన రోజు 1000 crores ఇలా ఖాతాలో ఉంటాయి. స్పిరిట్ కన్ఫర్మా. దెన్ కల్కి 2. కల్కి 1 అసలు తెలియకుండానే ఎవ్వరికి అసలు ఈ సినిమా అంత కలెక్ట్ చేస్తుందా అని ఎవరికి కూడా అనిపించలేదు. 1200 crores 1000 crores కొట్టింది. ఇందులోనే 500 crores కొట్టింది అది. కల్కి 2కి మీరే ఊహించుకోండి ఇక ఎలాంటి హైప్ ఉంటుందో, ఎలాంటి మార్కెట్ అవుతుందో ఆ సినిమాకి. కల్కి 2, సలార్, స్పిరిట్, ఈ 2 కన్ఫామ్ 1000 crores ఈజీగా. నెక్స్ట్ సలార్ 2. ఇది షెల్వుడ్ అంటున్నారు, కొందరేమో టీజర్ వస్తుంది అంటున్నారు. అసలు ఈ ప్రాజెక్ట్ ఉందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. నేను అనుకుంటున్నాను ప్రాజెక్ట్ లేదు అన్నట్టు అనిపిస్తుంది. ప్రశాంత్ నీల్ నుంచి అయితే ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు సలార్ 2 పైన అనిపిస్తుంది. తను ఏదో ఒక ఇంటర్వ్యూలో అన్నాడు, నేను సలార్ 2 ఇలా తీస్తాను అలా తీస్తానని అన్నాడు. కానీ నాకు ఆ ప్రాజెక్ట్ మీద అయితే నమ్మకం లేదు వస్తుందని. నెక్స్ట్ మరి రామ్ చరణ్తో ఉంటుందా, ఎన్టీఆర్ నీల్, ప్రశాంత్ నీల్ది, లేదా అల్లు అర్జున్తో ఉంటుందా, సలార్ 2 ఉంటుందా, క్లారిటీ లేదు. ఒకవేళ సలార్ 2 వస్తే మాత్రం దానికి ఖచ్చితంగా 1000 crores వస్తాయి. అలా 2 పవరోజులు కలిస్తే ఎట్లుంటుందో తెలుసు కదా హైప్. దానికి సలార్ ఆశించినంత హిట్ కాలేదు కాబట్టి ఖచ్చితంగా మంచి ప్లానింగ్తోనే వస్తారు, మంచి ఎగ్జిక్యూషన్తోనే వస్తారు కాబట్టి ఖచ్చితంగా 1000 crores వస్తాయి. చెప్పాను కదా, గాడ్ ఆఫ్ వార్ A22, A23, A24, A25. 24 అంటే సందీప్ రెడ్డి వంగ ఆర్ త్రివిక్రమ్ ఆర్ పుష్ప 3, వారణాసి, సలార్ 2, కల్కి 2, స్పిరిట్. 1 2 3 4 5 6 7 8 9 మూవీస్ కన్ఫర్మ్డ్ 1000 crore మూవీస్. ఇంకో 3 మూవీస్ అవి చెప్పలేం. 1000 crores 50-50 ఛాన్స్ ఉంది, కొట్టచ్చు. అవి కూడా కొట్టే ఛాన్స్ కూడా ఉంది. మరి అవి కొడతాయా కొట్టవా అనేది కన్ఫర్మ్ చేయండి మీరు కామెంట్ బాక్స్లో. ఈ 9 అయితే ఖచ్చితంగా కొడతాయి. ఇందులో దాదాపు ఒక 4-5 మూవీస్ 2027లోనే రిలీజ్ అవుతున్నాయి. 5 మూవీస్ ఏమో
5 మూవీస్ 1000 క్రోర్స్ కొట్టే మూవీస్లో 5 మూవీస్ దాదాపు 2027లోనే రిలీజ్ కాబోతున్నాయి. ఇంకా 4 మూవీస్ 2028 29లో వచ్చేస్తాయి. ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.